వాక్యంలోకి వెళ్దాం. 1 కొరింథీ పత్రిక 3:6. నేను నాటి తిని, అపోల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే. హల్లెలూయా. పౌలు అంటాడు, అపోస్తలుడైన పౌలు కొరింథీలకు రాస్తూ ఈ మాట అంటాడు. ఏంటి అంటే, నేను నాటాను, నాటడం విత్తనం వేయటం నేను వేశాను. వాక్యాన్ని గురించి చెప్తున్నాడు. విత్తనం వేయటం నేను వేశాను. నా తర్వాత ఎవరు వచ్చారు? అపోల్లో వచ్చాడు. అపోల్లో ఏం చేశాడంటే నీళ్లు పోసాడు. విత్తనం ఒకరు నాటారు, నీళ్లు ఒకరు పోసారు. కానీ ఎవరు విత్తనం వేసినా, ఎవరు నాటినా, ఎవరు నీళ్లు పోసినా వృద్ధి కలుగజేయవాడు మాత్రం హల్లెలూయా. దేవుడి మాటను మన హృదయంలో స్థిరపరచునుగాక, మన హృదయంలో ఈ మాటను బలపరచునుగాక. ఇంగ్లీష్లో ఈ మాట చాలా బాగుంటుంది. ఏంటంటే, ఐ ప్లాంటెడ్, అపోలో వాటర్డ్, బట్ ఇట్ ఈస్ గాడ్ హూ కాజెస్ ఇట్ టు ఇంక్రీజ్. హల్లెలూయా. అయితే ఇక్కడ ఒక మాట నాకు బాగా నచ్చిన మాట ఏంటి అంటే, ఇంక్రీజ్ అనేది దేవుడి నుండి కలుగుతుంది. హల్లెలూయా, ఆమేన్. అయితే ఇక్కడ పౌలు దేని నుండి మాట్లాడుతున్నాడు, దేని గురించి చెప్తున్నాడు అంటే, వాక్యం యొక్క ఎదుగుదల. వాక్యంలో ఒక మనిషి ఎదిగేది ఎప్పుడు, వాక్యములో ఆత్మలో మనిషి ఎప్పుడు ఎదుగుతాడు అంటే, ఆ వృద్ధి కలుగు చేసేది ఒకే ఒక్కరు కలుగు చేస్తారు, అది దేవుడే కలుగు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనిషి వాక్యం విత్తచ్చు, మనిషి వాక్యం చెప్పచ్చు, బాగా చెప్పచ్చు, లేకపోతే ఆత్మలో నడిపింపులోకి తీసుకెళ్లొచ్చు, కానీ నిన్ను మాత్రం గొప్ప చేసేది దేవుడు మాత్రమే. హల్లెలూయా. ఈరోజు దేవుడి యొక్క కోరిక ఏంటి అంటే, నువ్వు ఇంక్రీజ్ అవ్వాలి అన్నది దేవుడి కోరిక. నువ్వు కుటుంబంలో ఇంక్రీజ్ అవ్వాలన్నది కోరిక, మీరు వ్యాపారంలో ఇంక్రీజ్ అవ్వాలన్నది కోరిక, తలాంతుల్లో ఇంక్రీజ్ అవ్వాలన్నది కోరిక, అన్ని విషయాల్లో ఇంక్రీజ్ అవ్వాలన్నది కోరిక. మనిషికి ఎక్కడి నుండి ఏదొచ్చినా ఇంక్రీజ్ అన్నది, ఎదుగుదల, వృద్ధి అనేది మాత్రం దేవుడి నుండే వస్తుంది. ఈరోజు దేవుడు మన హృదయంలో ఈ మాట స్థిరపరచును గాక. మీ ఫైనాన్సెస్ ఇంక్రీజ్ అవును గాక, మీ ఆత్మీయ జీవితం ఇంక్రీజ్ అవును గాక, మీ శారీరక జీవితం ఇంక్రీజ్ అవును గాక, మీ కుటుంబం ఇంక్రీజ్ అవును గాక, మీ సరిహద్దుల విషయాలు పరచబడును గాక. హల్లెలూయా. మీ చేతి పనిని ఆయన దీవించును గాక, మీ చేతి పనిని ఆశీర్వదించును గాక. ఆమేన్. ఒక మాట చెప్పి నేను అక్కడి నుంచి ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నా. మనిషి కోరుకునేది ఏంటో తెలుసా? ఏ మనిషి అయినా మనం ఎదుగుతున్నాము అంటే పక్కన మనిషికి ఇష్టం ఉండదు. మనిషికి ఇష్టం లేనిది ఎదుగుదల, వృద్ధి ఎక్కువ అవటం. దేవుడికి ఇష్టమైంది ఎదుగుదల, వృద్ధి ఎక్కువ అవటం. దేవుడికి నా జీవితం ఎక్కువ అవ్వాలన్నది కోరిక, నా జీవితం అధికంలోకి వెళ్ళాలన్నది కోరిక, నా జీవితం పై స్థాయిలోకి వెళ్ళాలన్నది కోరిక, నా జీవితం ముందుకెళ్ళాలన్నది కోరిక, నా జీవితం అక్కడ ఆగిపోకూడదు అనేది కోరిక. అయితే ఈ పౌలు అంటాడు, దేవుని హృదయాన్ని గ్రహించి ఏమని రాస్తాడంటే, అయ్యా ఒక మాట చెప్పాలనుకుంటున్నానయ్యా, మీ లోపల వాక్యం ఎవరు నాటారో, ఎంతవరకు లోపలికి వెళ్ళిందో నాకు తెలియదు, మీకు ఎవరు నీళ్లు పెట్టారో నాకు తెలియదు, ఆ వాక్యం తర్వాత ఎవరు మీకు ఎరువేశారో నాకు తెలియదు, కానీ మీ చెట్టు ఏపుగా ఎదగాలి, మీ ఆత్మీయ జీవితం ఏపుగా ముందుకెళ్ళాలంటే దానికి కారణం ఒక్కళ్ళు. వాళ్ళు ఎవరు అంటే నజరేయుడైన యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. రాజుల వృత్తాంతాలనే ఉంటాయి, మనకి దిన వృత్తాంతాలనే ఉంటాయి. అంటే రోజు ఏం జరిగిందో అనేది రాసి ఒకసారి చదువుదాం. 1వ దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయం 12వ వచనం. ఒకరు చదవాలి, వాళ్ళ వెంట అందరు చదవాలి. ఐశ్వర్యమును గొప్పతనమును నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ దానములు హెచ్చించువాడవును, అందరికీ బలమిచ్చువాడవును నీవే. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాటలో ఒక్కసారి చేయబెట్టి అది మన జీవితంలో స్థిరపరచబడును గాక అని మాట్లాడదామా? అంటే నేను ఈ మాట ఎందుకు తీసుకొచ్చానంటే, దేవుని కోరిక నువ్వు హెచ్చవ్వాలని, దేవుని కోరిక నువ్వు ఎక్కువ అవ్వాలని, దేవుని కోరిక నీ సరిహద్దుల విషయాలు పరచబడాలని, దేవుని కోరిక నువ్వు ఘనత పొందాలని, దేవుని కోరిక నువ్వు పైవాడిగా ఉండాలని, దేవుని కోరిక నువ్వు ఆరోగ్యవంతుడిగా ఉండాలని, దేవుని కోరిక నువ్వు ఐశ్వర్యవంతుడిగా ఉండాలని. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి చేయబెట్టి ఒక చదువుతారు, వాళ్ళ వెంట అందరు చూద్దాం ఈ మాట. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ దానములు హెచ్చించువాడవును, అందరికీ బలమిచ్చేవాడవును నీవే. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి హెచ్చింపు మీ జీవితంలో కలుగును గాక, దేవుడి ఇంక్రీజ్ మీ జీవితంలో కలుగును గాక, దేవుడి వృద్ధి మీ జీవితంలో ఉండును గాక, దేవుడి వృద్ధి మీ హృదయంలో స్థిరపరచబడును గాక. హల్లెలూయా. ఒకసారి 2వ రాజుల గ్రంథం ఒకసారి చదుదాం. 2వ రాజుల గ్రంథం 13వ అధ్యాయం 19వ వచనం. నేను చెప్తాను ఆ మాట, అప్పుడు చదివితే మీకు అర్థమవుతుంది. ఒకసారి నన్ను చూడండి.
ఈ యెహోయాషు అనే రాజు ఏం చేస్తాడంటే ప్రవక్త దగ్గరకు వస్తాడు. ఎట్లాంటి పరిస్థితుల్లో వస్తాడంటే అవతల వాళ్ళకి చాలా యుద్ధానికి కాల్బలం ఎక్కువ ఉంది, సైన్యం ఎక్కువ ఉంది, వాళ్ళ దగ్గర శక్తి, బలము, అధికారం అన్నీ ఎక్కువ ఉన్నాయి. అయితే ఈ యెహోయాషు అనే వ్యక్తి దగ్గర తక్కువ ఉన్నాయి. ఈ తక్కువైన వ్యక్తి ఏం చేశాడంటే ప్రవక్త దగ్గరకు వచ్చాడు. ప్రవక్త దగ్గరకు వచ్చినప్పుడు ప్రవక్త ఏం చెప్పాడంటే ఒక పని చెప్పాడు, ఒక టాస్క్ చెప్పాడు. ఏంటా టాస్క్ అంటే మనకు మామూలుగా ఏదైనా కనిపించేది చేయడం ఈజీ, కనిపించింది చేయడం చాలా కష్టం. అయితే ఈయనకు ఒక మాట చెప్పాడు. ఏమన్నాడంటే, అయ్యా నీ బాణం తీసుకుని నేల మీద కొట్టు అన్నాడు. బాణం తీసుకుని నేల మీద కొట్టు. ఈయన 3 సార్లు కొట్టాడు. 3 సార్లు కొట్టి ఆగిపోతే మనమేమంటాం, పోన్లే 3 సార్లు కొట్టాం అంటాం. కానీ ప్రవక్త హృదయం ఏంటో తెలుసా, 3 కాదు 10 సార్లు కొట్టాల్సింది కదా, 3 కాదు 7 సార్లు కొట్టాల్సింది కదా. ఇప్పుడు చదవండి అన్నమాట, మీకు అర్థమవుతుంది. అందు నిమిత్తము దైవజనుడు అతని మీద కోపగించి నీవు 5 మార్లైనా 6 మార్లైనా కొట్టిన ఎడల సిరియన్లు నాశనమగు వరకు నీవు వారిని హతము చేసి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి నన్ను చూడని చెప్తా. అంటే ప్రవక్త కోరిక ఏంటంటే తక్కువ సార్లు ఎందుకు కొట్టేవయ్యా, ఎంత ఎక్కువ కొడితే అంత ఎక్కువ చేసేవాడు కదా దేవుడు అని అర్థం. ఇప్పుడు మీకు చెప్తా, 2 సార్లు ప్రార్థన చేసి ఎందుకు మానేస్తున్నావయ్యా, ఎంత ఎక్కువ చేస్తే అంత ఎక్కువ పొందుకుంటావు కదా అని అర్థం. హల్లెలూయా. 2 సార్లు కొట్టి మానేశాడంట. ప్రవక్త కోపం వచ్చేసింది. ఈరోజు నేను ఒక మాట చెప్పను, పాత నిబంధనలో ప్రవక్త, క్రొత్త నిబంధనలో ప్రధాన ప్రవక్త అయిన యేసుప్రభు, కొత్త నిబంధనలో వాక్యమనే యేసుప్రభు, క్రొత్త నిబంధనలో వాక్యమనే దేవుడు ఎందుకు కోపగిస్తున్నాడో తెలుసా, కొంచెం అడిగి ఆగిపోతున్నావు, నువ్వు ఎలా అడగాలని కోరుకుంటానో తెలుసా, ఇది నా కోరిక, నీ పట్ల నా కోరిక ఏంటో తెలుసా, నువ్వు గొప్పడిగా ఉండాలని, ఎక్కువ అడుగు నేను ఎక్కువగా ఇస్తా. హల్లెలూయా. ఈరోజు ప్రభువు నుండి మనం కార్యాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, వెరీ గుడ్. అయితే దేవుడు నిన్ను నన్ను మిరకల్స్ ఎక్స్పెక్ట్ చేయడానికి పర్వాలా, నిన్ను నన్నే మిరకల్గా చేయడానికి పిలిచాడండి. ఒకసారి చూద్దాం ఆ మాట, ఒకసారి చదువుదాం. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనం. నేనును యెహోవా నాకు ఇచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా వలన సూచనలుగాను మహత్కార్యములుగాను ఇశ్రాయేలు మధ్య ఉన్నాం. హల్లెలూయా. మామూలుగా అందరూ అంటారు, వాక్య వ్యాసకర్తలు, కామెంటేటర్స్ అందరూ అంటారు, బైబిల్ వాక్యం పాత నిబంధన అంతా ఇశ్రాయేలీలకు మాత్రమే అంటారు. ఒక్కసారి మనం చూద్దాం అన్నమాట. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చూద్దాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉన్న మీరు జ్ఞాపకం చేసుకోండి. అయినను, ఈ మాట అందరూ చూద్దాం. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు రక్తము ద్వారా సమీపస్తులు. హల్లెలూయా. ఈ పాత నిబంధనలో ఉన్న కొన్ని మాటలు మనం ఇందాక చదువుకున్నామే. మీరు ఎవరి మధ్య అద్భుతాలుగా ఉంటారయ్యా అంటే ఇశ్రాయేలీలకు చెప్పాలా, నేను మిమ్మల్ని అద్భుతాలుగా ఉంచుతాను అన్యుల మధ్య అని చెప్పాలా, అన్యులకు చెప్తున్నాడు. ఏంటి అంటే మీరు అద్భుతాలుగా ఎవరి మధ్య ఉంటారో తెలుసా, నా ప్రజలైన ఇశ్రాయేలీల మధ్యలో మీరు అద్భుతాలుగా ఉండబోతున్నారు. ఆమేన్. హల్లెలూయా. నిన్నటి సంవత్సరం వరకు ప్రార్థన చేయించుకున్నారు, అద్భుతం జరిగింది. ఈ సంవత్సరం మీరు ప్రార్థన చేస్తే అద్భుతం జరగబోతుంది. హల్లెలూయా. ఇది దేవుడి హృదయం మనిషి పట్ల. మనిషిని చేసిన వెంటనే అన్నాడు, ఏమన్నాడు తెలుసా, మీరు నిండండి, ఫలించండి, అభివృద్ధి పొందండి. అయితే అదే విస్తరించండి. అదే మాట పౌలు తీసుకొచ్చి అంటున్నాడు, అయ్యా పాత నిబంధన గ్రంథంలో ఆదాము అవ్వకి అభివృద్ధిని గురించి మాట్లాడాడు. క్రొత్త నిబంధనలో ఆ అభివృద్ధి ఎక్కడి నుండి వస్తుందో తెలుసా, దేవుడి నుండే వస్తుందయ్యా అభివృద్ధి. హల్లెలూయా. నీవు చాలు నా బ్రతుకునా యేసయ్యా, నీవు చాలు నా బ్రతుకునా. చెప్దాం ఆ వాక్యం పట్టుకుని చేతిలో పైకెత్తి, నీవు చాలు
నా బ్రతుకునా యేసయ్యా నీవు చాలు నా బ్రతుకునా. అమ్మలాలింపు నాన్న ఊరడింపు నీ చెంత దొరికెను నా యేసయ్యా. అమ్మ ప్రేమ పంచి నాన్నలా సహించి భుజములపై నన్ను మోయు నా యేసయ్యా. నిన్ను వలె హృదయమెరుగువారు లేరయ్యా, నీలార్థం చేసుకొని వారు ఉండరయ్యా. నీవు చాలు నా బ్రతుకునా యేసయ్యా నీవు చాలు నా బ్రతుకునా. నీవు చాలు నా బ్రతుకునా యేసయ్యా నీవు చాలు నా బ్రతుకునా. హల్లెలూయా. అమ్మ నాన్న కోరుకుంటారు కంటే మన బిడ్డలు ఎక్కువగా ఉండాలని. ఇందాక అన్న అంటున్నారు తల్లిదండ్రులు కోరుకున్న ఎక్స్పెక్టేషన్లో పిల్లలు లేరంట. మరి దేవుడు కోరుకుంటున్నాడు నీ పట్ల నా పట్ల ఏంటో తెలుసా? నువ్వు వృద్ధిలో ఉండాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. కోరుకోవడం మాత్రమే కాదు, కలుగ చేస్తున్నాడంట వృద్ధిని. ఆమేన్ ఆమేన్. నువ్వు ఎక్కడ ఆగిపోయావో అక్కడ దేవుడి వృద్ధి కలుగునుగాక. నీ కుటుంబంలో దేవుడి వృద్ధి కలుగునుగాక. నీ సంఘంలో దేవుడి వృద్ధి కలుగునుగాక. నీ పరిస్థితుల్లో దేవుడి వృద్ధి కలుగునుగాక. ఆర్థికంగా నీకు దేవుడి వృద్ధి కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా. పక్కనలకు ఒక్కసారి సెకండ్ అండి. నా వృద్ధిని మనిషి కోరుకోవట్లా, నా వృద్ధిని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఎక్కడెక్కడ ఆగిపోయారో అక్కడ దేవుడి వృద్ధి కలుగునుగాక. ఈ మాటలు చాలామంది వీటిని తప్పుగా అర్థం చేసుకున్నారు. కొద్దిసార్లు నాతో కూడా కొద్దిమంది అంటారు, ఐశ్వర్యం మాకు వద్దు సిస్టర్. నేను ఒక మాట చెప్పనా, ఆరోగ్యం కలిగి ఉండడం కూడా ఐశ్వర్యమే. యాకోబుకు అన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి, మళ్ళీ నన్ను ఆశీర్వదించాను దేనికోసం ప్రార్థన చేశాడు తెలుసా? సమాధానం కూడా దేవుని ఆశీర్వాదమే, మంచి పేరు ఆశీర్వాదమే. దావీదుకు తెలిసింది హృదయం, ఈయన గొప్ప పేరు కలుగజేసే దేవుడు, ఈయన వృద్ధి కలుగు చేసే దేవుడు. అందుకే దావీదు కీర్తన రాసుకుంటూ ఒక మాట రాశాడు. ఒకసారి చూద్దామా? కీర్తన గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. నన్ను అడుగుము. ఎవరిని అడగాలంట? ఎవరిని గట్టిగా దేవుణ్ణి అడిగితే జనములను నీకు స్వాస్థ్యముగా భూమిని దిగంతముల వరకు నీకు సొత్తుగా ఇచ్చేదన. హల్లెలూయా. ఎవరైనా మన మాట వినట్లేదా? ఎవరైనా మనల్ని పట్టించుకోవట్లేదా? ఎవరైనా మనల్ని దాటి వెళ్ళిపోతున్నారా? ఈ మాట తీసుకొచ్చి మాట్లాడండి. నా దేవుడి ఆశ, నా దేవుడి కోరిక, నా దేవుడి తలంపేంటో తెలుసా? నన్ను అడగమన్నాడు, అడిగితే నా జనములనే స్వాస్థ్యముగా ఇస్తానన్నాడు, భూదిగంతముల వరకు స్వాస్థ్యముగా ఇస్తానన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ఇంకొక మాట కూడా చదువుదాము. 12:2. నిన్ను గొప్పగా జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేదును. ఎవరి నామము? కాదు, అబ్రహాము నామము. ఆమేన్ హల్లెలూయా. ఈరోజు గొప్ప పేరు కూడా ఐశ్వర్యమేనండి, గొప్ప సంపద ఐశ్వర్యమే. హల్లెలూయా. దేవుడు నిన్ను ఎలా ఉండడానికి పిలిచాడో తెలుసా? మిరకల్స్ కాదు, దానికంటే ఇంకొక లెవెల్ పైకి పిలిచాడు, వృద్ధితో ఉండడానికి పిలిచాడండి. హల్లెలూయా. చెప్దామా? థ్యాంక్స్ యేసయ్యా, నా పట్ల నేను ఎక్కువ అవ్వాలని నువ్వు కోరుకుంటున్నావు. మనిషి కోరుకోడు, పక్కన్న మనిషి ఏం చేస్తాడు తెలుసా? నువ్వు ఎక్కువైపోతుంటే బయటికి ఏమనలేకపోయినా లోపల ఎలా చూస్తాడు. ఏంటిడు బయటికి ఒకటే, లోపలికి అసలు ఎలా వస్తుంది వీడికి? పక్కన మనిషికి అర్థం కాదు. ఎందుకో తెలుసా? నీ లోపల వృద్ధిని దేవుడు నీ లోపల పెట్టాడు కాబట్టి. ఆమె హల్లెలూయా. ఇది ఎవరి మనసు తెలుసా? తల్లి మనసు, తండ్రి మనసు. చెప్దామా? 2 చేతులు పైకెత్తి. నీవు చాలు
నా బ్రతుకున యేసయ్యా నీవు చాలు నా బ్రతుకున అమ్మలాలింపు నాన్న ఊరడింపు నీ చెంత దొరికేను నా యేసయ్యా అమ్మ ప్రేమ పంచి నాన్నలా సహించి భుజములపై నన్ను మోయు నా యేసయ్యా నీవు చాలు నా బ్రతుకునా యేసయ్యా నీవు చాలు నా బ్రతుకునా. ఒక్క చేయి వాక్యంలో పెట్టి ఒక చేయి పైకెత్తి చెప్తామా? ఒక చేయి పైకెత్తి చెప్తామా? నీవు చాలు నా బ్రతుకునా యేసయ్యా నీవు చాలు నా బ్రతుకునా నీవు చాలు నా బ్రతుకునా. రెండు చేతులు పైకెత్తుదాం, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా నాకు కూడా ఆశ ఉంది ప్రభా, కానీ నాకంటే ముందుగా నేను ఎక్కువ అవ్వాలని నాకు వృద్ధి కలుగు చేయాలని నువ్వు కోరుకుంటున్నావు ప్రభా. కుటుంబంగా నాకు వృద్ధి కావాలి, ఫైనాన్షియల్గా నాకు వృద్ధి కావాలి, ఆత్మీయంగా నాకు వృద్ధి కావాలి, నా పని పరంగా నాకు వృద్ధి కావాలి, అన్ని విషయాలను నాకు వృద్ధి కావాలి ప్రభా. నాకంటే ముందు నువ్వు కోరుకుంటున్నావని నేను నమ్ముతున్నాను ప్రభా, నేను నమ్ముతున్నాను యేసయ్యా. నా కుటుంబం ఆగిపోయింది, నాటాం ప్రభా, విత్తనం నాటాం, నీళ్లు పోస్తున్నాం, కానీ అది వృద్ధి అవ్వట్లేదు ప్రభా. దేవా వృద్ధి నీ దగ్గర నుండే వస్తుంది యేసయ్యా. నీవు చాలు నా బ్రతుకునా యేసయ్యా నీవు చాలు నా బ్రతుకునా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఇంతవరకు వృద్ధి గురించి మాట్లాడుకున్నాం కదా. ఈ వృద్ధి మన జీవితంలో కలగాలంటే 3 కార్యాలు చేయాలి. ఈ ఎలిజబెత్ జకరియా గారు ఉంటారు కదా, ఈ జకరియా గారు ఆరాధిస్తున్నారు. ఈ పాస్టర్ గారు బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళారు, బైబిల్ ట్రైనింగ్ అయ్యారు. బైబిల్ ట్రైనింగ్లో ఒకటి నేర్చుకున్నారు. ఏంటి అంటే ఆరాధన ఎప్పుడు చేసినా కూడా దేవుడి సన్నిధి వచ్చింది. అవునా? అవునా? ఆరాధన చేస్తే దేవుడి సన్నిధి వస్తుంది. ఆమె కానీ దేవుడి సన్నిధి వస్తే ఈయన భయపడ్డాడంట. అంటే ఆయన ఏం చేస్తున్నాడు అంటే, ఏం చేయడం స్టార్ట్ చేశాడంటే ఆయన ఆశ అంతా ఏమైపోయింది? అనగారిపోయింది. అంటే నేను ఆరాధన చేస్తే దేవుడు వస్తాడు అన్న లోపల నిరీక్షణ లేదు. ఏదో చేస్తున్నాను, ఏదో వస్తున్నాను. అలా చేసిన జకరియా ఫైల్ క్లోజ్ అయిపోతేనే దేవుడు తెరిస్తే, ఆశ ఉంటే నీ జీవితంలో నా జీవితంలో వృద్ధి దేవుడు కలుగజేస్తాడని. హల్లెలూయా, హల్లెలూయా. ఫైల్ క్లోజ్ చేసి పడేశాడు. ఎవరన్నా అడిగితే ఏంటి సార్ పిల్లలు, అయ్యో ఆ మాట ఎత్తకండి సార్, మీరు ఆ మాట గురించి అసలు మాట్లాడకండి. అయ్యా నువ్వు వెళ్తే దేవుడి సన్నిధి వస్తుంది కదా, దేవదూత వస్తుంది కదా. వస్తుందిలేండి, ఏదో నేను వెళ్తాను ఆరాధన చేస్తాను వచ్చేస్తాను, ఏదో నేను వెళ్తాను ఆరాధన చేస్తాను వచ్చేస్తాను. ఒకవేళ ఈరోజు మనం అలాగా ఎక్స్పెక్టేషన్ లేకుండా, మనం అలాగా ఆశ లేకుండా, మనం అలాగా కోరిక లేకుండా, అలాగా వాంఛ లేకుండా వస్తున్నామేమో దేవుడి సన్నిధికి. ఈరోజు దేవుడు మీకు ఇచ్చే ఒక నిరీక్షణ ఏంటో తెలుసా? అలా వచ్చిన వాళ్ళకే చేశానే, ఆశ కలిగి నువ్వు వస్తే నీ ఆశ నేను తప్పకుండా తీరుస్తా. హల్లెలూయా. ఒకటి నేను చెప్పాలనుకున్నా ఏంటో తెలుసా? డిజైర్ నీకుంటే వృద్ధి దేవుడు కలుగజేస్తాడు. ఆమేన్. ఏదో వచ్చామా పోయామా, ఎందుకు వచ్చారండి ఏమో తెలీదు. ఎందుకు వెళ్తున్నారండి ఆదివారం చర్చికి తెలీదు. మా పాస్టర్ గారు అడిగారు ఎందుకు వస్తున్నారు మీరు, ఎలా వచ్చారు మీరు అని. నేను చెప్పా, పాస్టర్ గారు స్కూల్కి వెళ్తే మంచి ఉద్యోగం వస్తుంది కదండి. స్కూల్ ఏం చేస్తుందంటే మా క్యారెక్టర్ని, మా కెరీర్ని, మా బిహేవియర్ని షేప్ చేస్తుంది కదా. అట్లాగే సండే ఈ స్కూలు, ఈ చర్చ్ అనే స్కూల్ ఏం చేస్తుంది తెలుసా? మా ఆశను, మా నిరీక్షను పెంచుతుంది. హల్లెలూయా.
పోయిన వారంలాగా ఈ వారం ఉండదు, ఈ వారంలాగా వచ్చే వారం ఉండదు. అంటే ఈ సంవత్సరం లాగా వచ్చే సంవత్సరం ఉండదు, ఈ సంవత్సరం లాగా ఇంకొక 10 సంవత్సరాల తర్వాత ఉండదు. మేము మా జీవితం ఖచ్చితంగా పైకి ఎదుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. దావీదు అంటాడు ఒక మాట, దావీదు మాట చదువుదాం. కీర్తన 67వ అధ్యాయం 7వ వచనం. దేవుడు మమ్మల్ని దీవించును, భూదిగంత నివాసులందరూ ఆయన యందు భయభక్తులు నిలుపుతారు. ఇంగ్లీష్లో ఇది చాలా బాగుంటుంది. ఇంగ్లీష్లో ఎవరైనా చదవగలుగుతారా? గాడ్ షల్ బ్లెస్ us. ఆహా, ఏమంటే ఇంగ్లీష్లో ఏమన్నది తెలుసా? దేవా నన్ను దీవించు, ఎంతగా దీవించు, ఎంతగా ఎక్కువ చేయి, ఎంతగా అభివృద్ధి చేయి అంటే భూదిగంతములందరూ కూడా నీకు భయపడనంతగా ఆశీర్వదించినాను. హల్లెలూయా. చప్పట్లు కొట్టి ఒకసారి యేసుని మహిమపరుద్దామా? ఎంతగా నన్ను ఆశీర్వదించయ్యా అంటే చిన్న చితగా కాదు. మనిషి ఇస్తే చిన్న చితగా 50 రూపాయలు అడితే 25 ఇస్తాడు, 100 రూపాయలు అడితే 50 ఇస్తాడు. కానీ దేవుడు మాత్రం నువ్వు 100 అడిగితే 1000 ఇస్తాడు, 1000 అడిగితే లక్షలు ఇస్తాడు, లక్షలు అడిగితే కోట్లు ఇస్తాడు, కోట్లు అడిగితే ఇంకా 10 ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీకు లోపల ఏముండాలో తెలుసా? దావీదు అర్థం చేసుకున్నాడు దేవుని మనస్సు. ఏమని అడిగాడు తెలుసా? ప్రభా నన్ను దీవించయ్యా, నన్ను ఆశీర్వదించయ్యా. కొండను చూశాడు, ఎత్తైన కొండను చూసి ప్రభా ఈ కొండ నన్ను ఎక్కించవా? దావీదు కొండే కదా ఎక్కించమని అడుగుతున్నావు. నేనేమనుకుంటానో తెలుసా? నేను నీకు ఎంత వృద్ధి కలిగజేయాలనుకుంటా తెలుసా? కొండ మీద రాజ్యాన్ని నీకు స్థిరపరచాలనుకుంటున్నా. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఈరోజు ఏమడుగుతున్నావో నాకు తెలీదు. ఆశ నీ లోపల చచ్చిపోకపోతే యెషయా మొద్దు చిగురించినట్లుగా, ఆ ఎండిపోయిన ఎడారులు సెరయేలుగా మార్చబడినట్లుగా నీ ఆశను దేవుడు మళ్ళీ చిగురింపజేయబోతాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఈ మాట మన హృదయంలో స్థిరపరచునుగాక. దేవుడు మన హృదయంలో ఈ మాట నాటునుగాక. డిజైర్ని పోగొట్టుకోకుందుముగాక, ఆ డిజైర్ కలిగి ఉందుముగాక, ఆ పట్టుదలను కలిగి ఉందుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు అనుకున్నాడు, ప్రభువా నన్ను ఆశీర్వదించు. ఎలా ఆశీర్వదించంటే భూదిగంతములు నీకు భయపడినంతగా ఆశీర్వదించు. నిజంగా చేశాడా లేదా? అంటే దావీదుకు అర్థమైపోయింది వృద్ధి దేవుని నుండి మాత్రమే వస్తుందని. ఆమేన్, హల్లెలూయా. అపోస్తల కార్యాలు 14వ అధ్యాయం 9వ వచనం ఒక్కసారి చూద్దాం. అతడు పౌలు మాట్లాడుట వినెను. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతడికి విశ్వాసముండనని గ్రహించి నీ పాదములు మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగాను. హల్లెలూయా. ఒక మాట చెప్తా, ఒక ఇన్సిడెంట్ చెప్తా. ఈ పౌలు బర్నబాలు ఏం చేశారంటే ఎక్కడికి వెళ్ళారు? ఈకోనియా అనే ఊరు వెళ్ళారు. ఈ ఈకోనియా అనే ఊరు ఎట్లాంటిది అంటే బాగా విగ్రహాల చేత పట్టబడిన స్థలం. తాయెత్తులు, మంత్రాలు, వాళ్ళు ఎప్పుడు యేసుప్రభుని గురించి వినలా. నాకు తెలిసినంత వరకు పౌలు బర్నబాలు ఏం చెప్పింటారో తెలుసా? ఆయన వృద్ధి కలుగు చేసే దేవుడు అని ఉంటారు. ఆయన నీ స్థితిని మారుస్తాడని చెప్పుంటారు. ఆయన నీ పరిస్థితిని మారుస్తాడని చెప్పుంటారు. హల్లెలూయా. అందరూ ఎలా విన్నారో తెలియదు. అయితే పౌలు ప్రసంగం చేస్తున్నప్పుడు, పాస్టర్ గారు ప్రసంగం చేస్తున్నప్పుడు ఎవరు పాస్టర్ గారు బాగా వింటారంటే పాస్టర్ గారికి బాగా తెలుసు. అట్లాగే పౌలు బర్నబా ప్రసంగాలు చేస్తున్నప్పుడు వాళ్ళకి ఎవరయ్యా బాగా విన్నారు అంటే అక్కడున్న ఒక వ్యక్తి, పుట్టుకతో కుంటివాడైన వ్యక్తి బాగా విన్నాడంట. వినడం వల్ల ఏమొచ్చిందంటే లోపల ఆశ పుట్టింది. ఆశ ఏం చేసిందో తెలుసా? విశ్వాసము ప్రదర్శించేటట్టుగా చేసింది. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ విశ్వాసం ఉందని పౌలు కనుక్కున్నాడో, పౌలు అన్నాడు, అయ్యా నువ్వు కూర్చోడానికి అర్హుడు కాదు, నువ్వు లేచినాడు. ఇంకొక మాట చూద్దాం. కీర్తన 109:17. శపించుటవానికి ప్రీతి గనుక అది వాని మీదకు వచ్చి ఉన్నది, దీవెన యందు వానికి ఇష్టం లేదు గనుక అది వానికి దూరమైన. ఈ మాట నేను ఎప్పుడు చెప్తూ ఉంటా. శపించుట వానికి ప్రీతి గనుక అది వాని మీదకి వచ్చి ఉన్నది. ఇప్పుడు నేను చదువుతాను చూడండి. శపించుట వానికి ఇష్టం లేదు కనుక, శపించుట యందు వాడికి ప్రీతి లేదు కనుక అది వాని మీదకి రాలేదు. దీవెన యందు వాడికి ఇష్టము గనుక అది వాని మీదకి వచ్చి ఉన్నది. ఇప్పుడు వృద్ధిని పెడదాం. వృద్ధి యందు వాడికి ఇష్టము గనుక అది వాడి మీదకి వచ్చి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఇష్టం దేని మీద నాకైతే తెలీదు. ఒకటే నేను అంటున్నా, వృద్ధి అవ్వాలన్నది నీ కోరికుంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను వృద్ధిలోకి తీసుకెళ్తాడండి.
హల్లెలూయా, హల్లెలూయా. ఫైనాన్షియల్గా వృద్ధి కలుగు చేయనుగాక, హెల్త్ పరంగా వృద్ధి కలుగు చేయనుగాక, అనాయింటింగ్ పరంగా వృద్ధి కలుగు చేయనుగాక, ఫైనాన్సెస్గా వృద్ధి కలుగు చేయనుగాక, మీ తలాంతులను వృద్ధి చేయనుగాక, మీ కోరికలను వృద్ధి చేయనుగాక, మీ మైండ్ సెట్ని వృద్ధి చేయనుగాక. ఆమేన్, హల్లెలూయా. ఏది లేదో దేవుణ్ణి అడగడమే, ఏది లేదో దాని మీద ఆశ పెట్టడమే. మామూలుగా మీరు గుండె జబ్బు వచ్చిందనుకోండి, గుండె సరిగా పనిచేయలేదు, కిడ్నీ డాక్టర్ దగ్గరికి వెళ్తారా? చెప్పండి, ఎవరి దగ్గరికి వెళ్తారు? గుండె డాక్టర్ దగ్గరికి వెళ్తారు. అంటే కార్డియాలజీ సంబంధమైన జబ్బు వస్తే కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు, కిడ్నీకి సంబంధించిన జబ్బు వస్తే కిడ్నీ డాక్టర్ దగ్గరికి వెళ్తారు. అలాగే మీకు ఏది లేకపోయినా ఇక్కడ డిపార్ట్మెంట్స్ ఏం లేవు, అన్నిటికీ ఒకటే డిపార్ట్మెంటే. యేసయ్య దగ్గరికి వెళ్తే చాలు, నువ్వు ఖచ్చితంగా బాగవుతావు. ఆమేన్. కల్చర్ మారిపోయిన సిటీలో ఏం చేస్తున్నారు తెలుసా? బాగోక ముందే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్రీ మెడికల్ చెకప్ చేయించుకుంటారు. తెలుసా మీకు సంగతి? ప్రీ మెడికల్ చెకప్ చేస్తే లోపలున్న జబ్బులు ఏమున్నా సరే కొంచెం కొంచెం మనకు ట్రేసెస్ తెలుస్తాయి. మళ్ళీ ఏం చేస్తారు? బాడీని మెయింటైన్ చేస్తారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. పరిస్థితులు వచ్చినప్పుడు వెళ్తే డాక్టరు, నా దేవుడు డాక్టర్ కంటే ముందున్న సైంటిస్ట్. హల్లెలూయా. పరిస్థితి వచ్చినప్పుడు వెళ్తాం, బాగా చేసుకుంటాం. నేనంటాను, ఖాళీ టైంలో ఆ ఆశను గనక, విశ్వాసాన్ని పెంచుకుంటే పరిస్థితి వచ్చినప్పుడు నేను అక్కడ పెడతాడు దేవుడు. గట్టిగా చెప్తారు అనుకున్నా. ఇంకా లోపలికి మాట్లాడినా, నువ్వు ఏది మామూలుగా మీరు చూడండి, యుద్ధాన్ని చూడండి. యుద్ధం వచ్చినప్పుడు, యుద్ధము న్యూస్ వచ్చిన తర్వాత వాళ్ళు కత్తులు కటార్లు నోర్రు. ఎప్పుడు చేస్తారో తెలుసా? ఎప్పుడు నోరుతారో తెలుసా? రోజు ఆ పని చేస్తారు. రోజు ఏం చేస్తారు? కత్తులు నూరుకుంటారు, డాలు కరెక్ట్గా పెట్టుకుంటారు, ఆ కటార్లు నూరుకుంటారు, ఆ తర్వాత ఆ జంతువులన్నింటినీ రెడీగా పెట్టుకుంటారు. అయితే దేవుడు నిన్ను నన్ను కూడా కోరుకుంటున్నాడు. ఏంటో తెలుసా? వృద్ధి. మిరక్కలు ఎక్స్పెక్ట్ చేస్తే అవసరం వచ్చినప్పుడు వెళ్ళి ప్రార్థన చేయి, డాక్టర్ దగ్గర లాగా. కానీ నేను డాక్టర్ని కాదు అన్నాడు. అంతమంది డాక్టర్ని కలిపితే ఆయన అయ్యాడంట. అప్పుడు ఆయన ఏమవుతాడు? సైంటిస్ట్ కూడా కాదు, క్రియేటర్ అవుతాడు. హల్లెలూయా. క్రియేటర్ ఏం చేశాడో తెలుసా? ఏం చేస్తాడో తెలుసా? నువ్వు రోజు రోజు ప్రతిరోజు లోపల ఆశను ప్రిపేర్ చేసి పెట్టుకుంటే నిన్ను వృద్ధిలోకి ఆయన తీసుకెళ్తాడు. హల్లెలూయా. పరిస్థితి రాకముందే తీసుకెళ్తాడు, పరిస్థితికి ముందే సిద్ధం చేస్తాడు. నేను ప్రొద్దున్నే ఒక కామెంటేటర్ చదువుతా ఉన్నాను అనమాట. ఆ కామెంటేటర్లో ఆయన కామెంటేటర్ రాస్తాడు. ఏమని రాస్తాడంటే, యోసేపునంట రోజు ప్రార్థన చేసేటట్టు చేశాడంట. యోసేపు రోజు ఆశపడ్డాడంట, నేను వృద్ధి అవ్వాలి, నా పేరు గొప్ప అవ్వాలి, నేను ఎక్కువగా ఉండాలి, నేను అధికంగా ఉండాలని ప్రార్థన చేసేవాడంట. అయితే ఒక్కనొక రోజు ప్రపంచమంతా కూడా కరువు వచ్చేసింది. కరువు వచ్చేస్తే యోసేపుకి ఎంత జ్ఞానం ఇచ్చాడు దేవుడు అంటే, ప్రపంచమంతటికి సరిపడా ఐగుప్తులో ధనం సమకూర్చి ఉంచేంత జ్ఞానం ఇచ్చాడంట దేవుడు. హల్లెలూయా. అంటే నీకు అవసరమైనప్పుడు కాదు ఇచ్చేది, నా దేవుడు ఎప్పుడు ఏం చేశాడు తెలుసా? ముందుగానే నీ వృద్ధిని సిద్ధం చేసి ఉంచాడు. హల్లెలూయా. బాడీని మెయింటైన్ చేస్తాం, బాడీని మెయింటైన్ చేస్తే అనారోగ్యం రాదు. తెలుసా మీకు సంగతి? వాకింగ్ చేయండి. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే చెప్తారు. లాస్ట్ టైం మీ హాస్పిటల్, మీ చర్చిలో డాక్టర్ గారే అన్నారు, ఎవరో వచ్చి నన్ను సన్నగా అయిపోయారంటే ఆవిడ అన్నారు, ఎంత సన్నగా అవుతే అంత మంచిదండి అన్నారు. ఎందుకు? జబ్బులు రాకుండా ఉంటాయి. అంటే బాడీని ఎవరు మెయింటైన్ చేస్తారో వాళ్ళకి అనారోగ్యం రాదు. ఆమేన్, హల్లెలూయా. ఫైనాన్సెస్ ఎవరు మెయింటైన్ చేస్తారో వాళ్ళకి కొరత రాదు. అలాగే ఎవరైతే ఈ డిజైర్ని మెయింటైన్ చేస్తారో వాళ్ళ జీవితంలో తగ్గిపోవడం అనేది ఉండదు, వృద్ధి మాత్రమే ఉంటుంది వాళ్ళ జీవితం. హల్లెలూయా. ప్రార్థన చేద్దామా? ప్రభా, నాలో ఆ ఆశను పెంచవా ప్రభా. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తానన్నావు కదా, నాకు ఆశ ఉంది, ఎక్కువ అవ్వాలని నాకు ఆశ ఉంది. ఆత్మీయంగా ఎక్కువ అవ్వాలని, అభిషేకంలో ఎక్కువ అవ్వాలని, ఆ వాక్యంలో వృద్ధి కలుగజేసుకోవాలని, ఆత్మీయ జీవితంలో వృద్ధి కలుగజేసుకోవాలని, నా కుటుంబంలో, ఫైనాన్సెస్లో, టాలెంట్స్లో, ప్రతి విషయంలో వృద్ధి కలుగజేసుకోవాలన్న కోరిక కలుగ చేసేది నువ్వే అని నేను నమ్ముతున్నాను ప్రభా. నాకు ఆశ ఉందయ్యా. ఈ రోజు నుండి నేను దానికోసం ఆశపడతా. మిరకల్స్ ఎక్స్పెక్ట్ చేయడం కాదు ప్రభా, అది ఒక లెవెల్, దానికి పై లెవెల్కి నేను వెళ్ళాలనుకుంటున్నానయ్యా. నన్నే ఒక మిరకల్గా నా ఇంట్లో ఉంచుతున్నావు ప్రభా, నన్నే వృద్ధిలోకి నువ్వు తీసుకెళ్తున్నావయ్యా. చెప్దామా? నీవు చాలు
నా బ్రతుకునా యేసయ్యా నీవు చాలు నా బ్రతుకునా నీవు చాలు నా బ్రతుకునా యేసయ్యా నీవు చాలు నా బ్రతుకునా. హల్లెలూయా. ప్రవచనాత్మకంగా చెప్తున్నా, నేను ప్రార్థన చేస్తూ ఉన్నా. 4:30కు లేచి 4:30 నుండి ప్రార్థన చేస్తున్నా. ప్రభా ఏం చెప్పాలి? ప్రభు ఒక మాట అన్నాడు, నా బిడ్డల జీవితంలో, సంఘంలో, ప్రతి కుటుంబంలో నేను వృద్ధిని తీసుకురాబోతున్నా. ఎక్కడ నీ జీవితం ఈరోజు ఆగిపోయిందో నాకు తెలీదు. ఎక్కడ వృద్ధి లేకుండా, చిగురు లేకుండా, చెట్టు చిగురించకుండా, కొమ్మ ఫలించకుండా ఎక్కడ ఆగిపోయిందో నాకు తెలీదు. దేవుడు ఈరోజు నీ ఆశను బట్టి నీకు వృద్ధి కలుగు చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. రెండో మాటకి వెళ్దామా? ఫస్ట్ది ఏంటి చెప్పాలి. ఫస్ట్ది డిజైర్, 2 ఫోకస్ చెప్పాలి. రెండోది ఏంటి? హల్లెలూయా. ఒక మాట చెప్తా, మీకు అప్పుడు బాగా అర్థమవుతుంది. మొన్న ట్రైన్లో నేను ప్రయాణం చేస్తూ ఉన్నా. ఒంగోలు దగ్గర అనుకుంటాను ట్రైన్ ఆగింది. ఒక అబ్బాయి అందరిని తోసేసుకుని వచ్చేస్తున్నాడు, పెద్ద బ్యాగ్ వేసుకున్నాడు, అందరిని తోసుకుని వచ్చేసాడు. వచ్చేసి 44 దగ్గరికి వెళ్ళాడు, 52 దగ్గరికి వెళ్ళాడు, 12 దగ్గరికి వెళ్ళాడు. అంతా అయిపోయిన తర్వాత నెమ్మదిగా అక్కడ నిల్చున్నాడు. నిల్చున్నప్పుడు అడిగా, బాబు ఎందుకు బాబు అంతమందిని తోసేసావు అంటే అన్నాడు, మేడం నేను డెలివరీ బాయ్ని, స్విగ్గీ జొమాటో ఆర్డర్, నాకు ఎవరున్నారు ఏంటి అనేది కాదు, నా టార్గెట్ రీచ్ కావడం నాకు చాలా ముఖ్యం. హల్లెలూయా. ఎవరు ఏమంటున్నారు, ఎవరు అడ్డున్నారా, ఎవరు చేతులు తగులుతున్నాయా, కాళ్ళు తగులుతున్నాయా, డ్రెస్ చినిగిపోయింది, నాకు అనవసరం మేడం. నాది ఒక టార్గెట్ ఏంటో తెలుసా? ఫుడ్ టైంకి నా డెస్టినేషన్ని రీచ్ కావాలంతే. హల్లెలూయా. ఈరోజు మీ ఫోకస్లు ఎక్కడున్నాయో నాకు తెలీదు. ఎవరైనా వేటగాడిని అడగండి, మీ ఫోకస్ ఉంటుందయ్యా అంటే, నా ఫోకస్ అంతా దేని మీద ఉందంటే నేను వేటాడబోయే జంతువు మీద ఉంది అంటాడు. హల్లెలూయా. కానీ మనం ఏం చేస్తామో చెప్తా. నేను మిమ్మల్ని తిట్టట్లేదు, మనం చేసేది మీరే కదా, నేను కూడా ఆ పనే చేస్తా. 4 నెలలు ప్రార్థన చేస్తాం, కొత్తది కనిపించగానే మళ్ళీ ప్రార్థన మారుస్తాం. అవునా? చెప్పండి, అవునా కదా? కానీ వాక్యం చెప్తుంది, నువ్వు ఎడతెగక నీకు కావలసిన దాని మీద నువ్వు ఫోకస్ పెడితేనంట, ఎదుగుదల మీద ఫోకస్ పెడితే పక్కనున్న మనుషుల మాటలు అసలు మనకేమి ఎక్కవు. పక్కనున్న మనుషులు అంటారు, ఒక రోజు నీ చీర బాగుందంటారు, ఇంకొక రోజు నీ వాక్యం బాగుందంటారు, ఇంకోరు ఏమన్నా సరే. ఈ రోజు దాకా మీ ఫోకస్లు ఎక్కడ పెట్టారో నాకు తెలీదు. ఎక్కడుందో మీ ఫోకస్ నాకు తెలీదు. దేవుణ్ణి అడగండి, ప్రభా నా దృష్టి నీ మీద ఉంచా, ఎందుకంటే నాకు వృద్ధి కలుగు చేసేవాడు నువ్వే ప్రభా. నీ దృష్టి దర్శనం మీద కాదు, నీ దృష్టి దర్శించే దేవుడి మీద. నీ దృష్టి అస్వస్థత మీద కాదు, నీ దృష్టి స్వస్థపరిచే దేవుడి మీద. నీ దృష్టి అప్పు మీద కాదు, నీ దృష్టిని అప్పిచ్చేవాడిగా చేయబోతున్న దేవుడి మీద. నీ దృష్టి కింద కాదు, నీ దృష్టి పైవాడిగా చేయబోతున్న దేవుడి మీద. ఈరోజు నీ దృష్టి ఎక్కడుందో నాకు తెలీదు. 2 చేతులు పైకెత్తుదాం, అడుగుదామా, ప్రభా నా దృష్టి, లార్డ్ నా ఫోకస్ బ్లెస్సింగ్ మీద కాదయ్యా, బ్లెస్సర్ మీద ఉంచు ప్రభా. హల్లెలూయా. ఉంచు ప్రభా, నా ఫోకస్ నీ మీద ఉంచు ప్రభా. ఎందుకంటే నాలో వృద్ధి కలుగు చేయబడవు నీవే, నన్ను పైకి తీసుకెళ్లేది నీవే, నా అంతరంగాన్ని ముందుకు తీసుకెళ్లేవాడవు నీవే, నన్ను ఐశ్వర్యవంతుడిగా చేసేది నీవే. అన్ని విషయాలలో, ఒక విషయం మాత్రం కాదు, డబ్బులు కాదు, అనారోగ్యం కాదు, వేదన కాదు, కష్టం కాదు, అన్ని విషయాలలో నాకు ఎదుగుదల, అన్ని విషయాల్లో నాకు ఇంక్రీజ్, అన్ని విషయాల్లో నాకు ఎక్కువ చేసేవాడవు నీవే ప్రభా. అన్ని విషయాల్లో నన్ను ముందుకు తీసుకెళ్లేవాడవు నీవే ప్రభా. హల్లెలూయా. ఆమేన్. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, చెప్పి ముందుకు తీసుకెళ్ళి ముగించేస్తా. అబ్రహాంని అడిగారంట పరలోకానికి వచ్చినప్పుడు, అందరూ మైక్ పట్టుకుని వెళ్ళారు కదా. మనం ఏమీ చేయకుండా చిన్నది ఏదన్నా సాధిస్తేనే అందరూ వచ్చి ఎలా చేశారు. అట్లాగా అంత సాధించుకుని జనములకు తండ్రిగా ఈ అబ్రహాము 99 సంవత్సరాల్లో బిడ్డను కానీ పరలోకానికి వెళ్తే పరలోకం అంతా సంతోషించి మైక్ పట్టుకుని వచ్చి అడిగారంట, సార్ వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ సక్సెస్
దానికి ఆన్సర్ ఎక్కడ చెప్పాడు తెలుసా? ఒకసారి చూద్దాం. హెబ్రీ పత్రిక 11:10. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు, పునాదులు కలిగిన ఆ పట్టణము కొరకు. అబ్బా, హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాంని అడిగారంట, సార్ పిల్లల కోసం ఎలా వెయిట్ చేశారు సార్? అబ్రహాం అన్నాడంట, నన్ను చూడండి కొన్ని నిమిషాలే, నన్ను చూడండి. అబ్రహాం అన్నాడంట, నేను పిల్లల కోసం వెయిట్ చేయలా, పిల్లలిచ్చే పునాదులు కలిగిన పట్టణం కోసం వెయిట్ చేశా. 6000 సంవత్సరాలు ఇంకా ఇప్పటికి రాలే పునాదులు కలిగిన పట్టణం. యేసుప్రభు రాకడ కోసం వెయిట్ చేసిన మనిషికి 25 సంవత్సరాలు ఎంతసేపు గడిచిపోవాలండి? పైన ఉన్నదాన్ని వెతికే వాళ్ళకి కిందన్న మాటలు అసలు పనిచేస్తాయా? యేసుప్రభుని అడిగారంట. యేసుప్రభు శిలువ మరణం తర్వాత పరలోకానికి వెళ్తే అడిగారంట, ప్రభువా శాస్త్రులు వచ్చి నీ వాక్యం తప్పన్నారు, నిన్నేమో బయల్జెబూలు పట్టిన దయ్యం పట్టిన వ్యక్తి అన్నారు, నిన్నేమో పిచ్చోడు అన్నారు, రాళ్ళతో కొట్టారు, కానీ నీ విజన్ ఒకటే, నీ ఫోకస్ ఒకటే, ఎలా ప్రభు అలా ఉండగలిగావు అంటే ప్రభు అన్నాడంట, నేను మాటల్ని చూడలా, నన్ను మాట్లాడేటట్టు చేసిన నా తండ్రిని చూసా నేను. హల్లెలూయా, హల్లెలూయా. నా ఫోకస్ ఎవరి మీద ఉందో తెలుసా? ఆత్మల మీద ఉంది నా ఫోకస్. ఎవరి మీద? ఎందుకు? అందుకే ఎన్ని దెబ్బలు తిన్నా, శిలువ మీద ఎంత రక్తం కారిపోతున్నా, నా ఫోకస్ ఎవరి మీద ఉందో తెలుసా? పక్కనున్న ఆత్మ మీద ఉంది. హల్లెలూయా. ఈరోజు నీ ఫోకస్ మనుషుల మాటల మీద, నీ ఫోకస్ దీవించే దేవుడి మీద. ఒకవేళ అక్కడ ఉందేమో, అక్కడ పెట్టామేమో, మామూలుగా కెమెరా తీసుకుని అంటారు ఫస్ట్ ఫోకస్ చేయి. ఎవరి మీద ఫోకస్ చేయాలా? సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయాలా? ఈరోజు నా సబ్జెక్ట్ ఎవరు తెలుసా? వాగ్దానం కాదు, వాగ్దానం ఇచ్చిన దేవుడే. హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి అడుగుదామా, ప్రభా నా ఫోకస్, నా దృష్టి నీ మీదకు మరల్చబడాలి ప్రభా. నన్ను వృద్ధి కలుగజేసే నీ మీద నా ఫోకస్ ఉండునుగాక. నన్ను ఆకర్షించవా యేసయ్యా, నా దృష్టి మరల్చవా. ఈరోజు లోకం మీద పెట్టా, పరిస్థితుల మీద పెట్టా, అప్పుల మీద పెట్టా, సమస్యల మీద పెట్టా, నా పిల్లల పెళ్ళిళ్ళ మీద పెట్టా, దేవా నా పిల్లల ఉద్యోగాల మీద పెట్టా, నా పిల్లల భవిష్యత్తు మీద పెట్టా. నా ఫోకస్ అది కాదు ప్రభా, నా ఫోకస్ నువ్వే యేసయ్యా. నేను నీ వైపు చూస్తున్నాను ప్రభా, అన్నీ ఇచ్చే నువ్వే నా ఫోకస్ అయ్యా. నా కుటుంబానికి వృద్ధి కలుగజేసే ఫోకస్ నువ్వే, నా కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లే ఫోకస్ నీవే యేసయ్యా అని చెప్దామా. మాట్లాడదాం. ఎండింగ్కి వచ్చేసాం, మాట్లాడదాం. థ్యాంక్ యూ జీసస్. యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ఇంకొక మాట, చివరి మాట చెప్పుకొని ముగించుకుందాం. ఫస్ట్ది ఏంటి? రెండోది ఫోకస్. మూడోది చెప్పలేదు ఇంకా? యాకోబు పత్రిక 4:10. ఇంగ్లీష్లో ఎవరైనా చదవగలిగేటట్టుంటే బాగుంటుంది. ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును. హల్లెలూయా. ఇంగ్లీష్లో ఎవరైనా చదువుతారా? హల్లెలూయా. ఇంకొక యంగ్ లివింగ్ ట్రాన్స్లేషన్ అనే బైబిల్లో హీ విల్ కాజ్ ఇంక్రీజ్ అంటే, మళ్ళీ నీకు వృద్ధి ఎప్పుడు కలుగుతుంది అంటే, నువ్వు ప్రభు ముందు తగ్గించుకుంటే అప్పుడు వృద్ధి కలుగుద్దంట. హల్లెలూయా. హంబుల్నెస్ అంటే కొన్ని మాటలు చెప్పేస్తాను, నేను ముగించేస్తాను. మంచి ఎగ్జాంపుల్ చెప్తా మీకు మోషే గురించి. ఒక్కసారి చదువుదాం. సంఖ్యాకాండం 12:3. యెహోవా మాట వినెను, మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. నేను ఒక పుస్తకం రాస్తున్నా అనుకుందాం. నేను రాస్తున్న పుస్తకంలో నా గురించి క్యారలిన్ అందరికంటే అందమైన వ్యక్తి అని రాస్తే మీరు నవ్వుతారా నవ్వరా? చెప్పండి. కాదులేండి, అది నిజం కాదు, మీకు తెలుసు నాకు తెలుసు. రాస్తే మీరు నవ్వుతారా నవ్వరా? నవ్వుతారు. ఎందుకు? ఎవరి గురించి వాళ్ళు రాసుకోవడం తప్పు. కానీ దేవుడు అన్నాడు మోషేతో, మోషే అది రాయి అన్నాడు. మోషే అంటాడు, ఒకవేళ నేనైతే అనేది, ప్రభా అందరూ ఏమనుకుంటారు ప్రభా. మోషే అన్నాడు, నువ్వు చెప్పావు కదా ప్రభా, అది నిజమే, నేను రాస్తా. మోషేనే రాశాడు సంఖ్యాకాండం. మోషే రాస్తూ మోషే అందరికంటే కూడా మిక్కిలి సాత్వికుడు. మోషే గురించి మోషే రాసుకున్నాడు. ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి కనెక్ట్ చేస్తా. అంటే నిజమైన తగ్గింపు ఏంటో తెలుసా? దేవుడు నిన్ను ఎలా ఉండమని చెప్తే అలా ఉంటేనే నిజమైన తగ్గింపు. దానికంటే ఓవర్గా తగ్గించుకున్నా గర్వమే, పెంచుకున్నా
గర్వమే. అంటే ఇప్పుడు 10వ క్లాస్ పిల్లోని తీసుకొచ్చి బాబు నువ్వు 10వ క్లాస్ అంటే నేను 7 ఆంటీ అన్నాడంటే ఎలా ఉంటుంది? దేవుడు నిన్ను ఎలా పిలిచాడో తెలుసా? రాజులుగా ఉండడానికి పిలిచాడు. హల్లెలూయా. యాజకులుగా ఉండడానికి పిలిచాడు. అధికారులుగా ఉండడానికి పిలిచాడు. హల్లెలూయా. మనం అంటాము చాలాసార్లు మనం చేసే పని ఏంటో తెలుసా? దేవుడు చెప్పిందని కాదంటాం. అన్ని తప్పులే ఉంటాయి మనిషిలో. మోషేలో అన్ని తప్పులున్నాయి. ఏం తప్పులున్నాయి తెలుసా? మామ దగ్గర ఉండిపోయాడు ఇల్లరిక మల్లుడుగా. దేవుని ప్రణాళిక 40 సంవత్సరాలు డిలే చేశాడు. ఒక మనిషిని చంపేశాడు, మర్డర్. ఇన్ని ఉన్న మనిషిని గురించి ఇంకొకరికి సాక్ష్యం ఇస్తున్నాడు. మిరియాముకి అహరోనికి సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమో తెలుసా? మోషే ఇట్లాంటి వ్యక్తి కాదు. మోషే ఎవరో తెలుసా? అందరికంటే సపరేట్. అందుకే మోషే తగ్గింపులో 100% నేను మార్క్స్ చేస్తున్నా. మోషే అది రాయంటే రాశాడు. మనమైతే ప్రభువా ఊరుకో ప్రభువా, ఎందుకు ప్రభువా లేంది అంటాం. ఒక మాట చెప్పనా, నీ గురించి నీకంటే బాగా ప్రభుకే తెలుసు. ఆమేన్. హల్లెలూయా. నిన్ను పిలిచాడు. ఏమని పిలిచాడు తెలుసా? లోకంలో గొప్పవాడిగా ఉండడానికి పిలిచాడు. అధికారం ఇచ్చాడంట. నువ్వు అధికారం లేకుండా మళ్ళీ నన్ను స్వస్థపరచు ప్రభు అంటే ప్రభు అంటాడు, ఏందయ్యా నీ వెటకారం? నేను నీ చేతికి ఏమిచ్చా? అధికారం ఇచ్చా. వాడు దాన్ని. వెపన్స్ ఏం చేయాలంట? వాడాలంట. నీకు అధికారం అనే వెపన్ ఇచ్చాడు, టాలెంట్ అనే వెపన్ ఇచ్చాడు, నీ శక్తి అనే వెపన్ ఇచ్చాడు, నీ జ్ఞానం అనే వెపన్ ఇచ్చాడు. అవి నువ్వు ఎప్పుడైతే వాడతావో అప్పుడు నువ్వు నిజంగా దేవునికి లోబడినట్టు. మీ పిల్లలు మీరు చెప్పింది కాకుండా పక్కన వాళ్ళు చెప్పింది చేశారనుకోండి, విధేయత అంటారు దాన్ని. నిజమైన తగ్గింపు ఏంటో తెలుసా? ప్రభు చెప్పిన వాళ్ళని దగ్గరికి తీసుకోవటం తగ్గింపు. ప్రభు దూరం పెట్టమన్న వాళ్ళని దూరం పెట్టడం తగ్గింపు. ప్రభు నిన్ను ఉంచిన స్థాయిలో ఉండడం తగ్గింపు. ఎదుటి మనుషులు చెప్పారా బాగా పాట పాడా, ఓకే థ్యాంక్ యూ, ఏదో ప్రభు కృప చూపించాడండి, పాట పాడానండి, నాదేముందండి చిన్న లోపల ఉంటుంది పాడా, అబ్బా చెప్పాలి అందరూ వచ్చి చెప్పాలని ఉంటుంది. ఈ వేషధారణ ఉంటే వృద్ధిలోకి నువ్వు ఎప్పటికీ రాలేవు. హల్లెలూయా. ఇలాగా మోషే రాశాడు. నిజంగా దేవుడు చెప్పినట్టు రాశాడు. హల్లెలూయా. నిన్ను నువ్వు ఓవర్గా తగ్గించేసుకో అంటే నువ్వు నాకంటే మంచిదానివా? పరిస్థితులను బట్టి అనుకుంటున్నామేమో, కానీ దేవుడు నిన్ను పిలిచిన స్థాయిలో నిలబడతామే నిజమైన తగ్గింపు. ప్రభు నీ నుండి నా నుండి కోరుకునే తగ్గింపు. ఈ విషయాన్ని గురించి చాలా చెప్పాలండి. ఒక్క మాట చెప్పి నేను కన్క్లూడ్ చేస్తా. అదే సంఖ్యాకాండం 12వ అధ్యాయం 7. అతడు నా ఇల్లంతటిలో ఒకసారి చూడండి. నమ్మకమైనవాడు రైట్. మోషే ఏం చేశాడు? చెప్పింది చెప్పినట్టు చేశాడు. వాళ్ళని పంపించంటే వాళ్ళని పంపించేశాడు. వాళ్ళని తీసుకురంటే తీసుకొచ్చాడు. పైకి రంటే పైకి వచ్చాడు. కిందకి రంటే కిందకు వచ్చాడు. పైకి రంటే వద్దులే ప్రభా నేను కిందే కూర్చుంటా, నీ షూస్ దగ్గర కూర్చుంటాను అనలా. పైకి రా డిన్నర్కి వెళ్దాం, పైకి వెళ్ళే డిన్నర్కి. దేవుడు చెప్పిన ప్రతీదీ చేస్తే నిజమైన తగ్గింపులో ఉంటే. మోషేని గురించి మిరియాము అహరోను దగ్గర ఒక సాక్ష్యం ఇస్తున్నాడు. అదంతా చదవండి ఇంటికెళ్ళి. ఏమన్నాడు తెలుసా? మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైనవాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే కృత నిబంధనకు వద్దాం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వల్ల ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల, అబ్బా ఎవరమంట ఆయన ఇల్లు? మనమే ఆయన ఇల్లు. ఇంకా దీనికి కొన్ని రెఫరెన్స్లు చూపించాలి కానీ టైం లేదు. ఇంకొక దగ్గర పౌలు ఏమంటాడు తెలుసా? పునాది ఒకరేశారు, బిల్డింగ్ ఒకరు కట్టారు, కానీ ఇల్లుగా మార్చింది మాత్రం ప్రభువే అంటాడు. హల్లెలూయా. పూర్తి ఇల్లుగా నువ్వు నేను ఎప్పుడు మార్చబడతామో తెలుసా? ఆయన చెప్పింది చెప్పినట్టు మనం చేసినప్పుడు. ఆమేన్. నేను ఎక్కడ చేస్తాను? పాట పాడండి అమ్మా. మేము ఎక్కడ చేస్తాం అక్క? వాక్యం చెప్పండి అమ్మా, కీర్తనలు చెప్పండి అంటే నేను ఎక్కడ చేస్తాను? నువ్వు కనిపించే పాస్టర్ గారికి లోబడితే కనిపించని దేవునికి కూడా విధేయత కలిగి ఉంటావు. హల్లెలూయా. ఇంత విధేయత కలిగి ఉన్న మోషేని గురించి రాసుకున్నాడు. రాసుకున్న తర్వాత మోషే అన్నాడు, మోషే నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. ప్రార్థన చేసుకున్నాం. అడుగుదామా? ప్రభా కొన్నిసార్లు నువ్వు చెప్పింది చేయలేకపోయా, కష్టమే ప్రభా. పాస్టర్ గారు చెప్పింది కూడా కొన్నిసార్లు చేయలేకపోయా, అందుకే నా వృద్ధి ఆగిపోయింది అని నేను ఈరోజు గమనిస్తున్నాను ప్రభా. నా ఫోకస్ మనుషుల మీద పెట్టుకున్నా, నీ మీద కాదు.
నా ఆలోచన, నా డిజైర్, నా ఆశ వస్తువుల మీద పెట్టుకున్నాను, నీ మీద కాదు. పరిశుద్ధ ఆత్మదేవా నీకు వందనాలు ప్రభా. నిజంగా మొరపెట్టి వారికి నువ్వు సమీపంగా ఉంటానన్నా. నజరేయుడైన యేసు నామములో మేము అడుగుతున్నాం ప్రభా. మాకు వృద్ధి కలుగజేసే దేవుడవు నీవే అని తెలుసుకున్నాం. మాకు వృద్ధినిచ్చే తండ్రి నీవే. మమ్మల్ని నీ ఇల్లుగా మార్చుకుంటున్నావు ప్రభా. పరిశుద్ధ ఆత్మదేవా ప్రార్థన చేద్దాం. నాకు ఆ వృద్ధి కావాలి, నేను నమ్ముతున్నా నా దేవుడు నాలో వృద్ధి కలుగు చేయబోతున్నాడు అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే మీ స్థలాల్లో మీరు లేచి నిలబడండి. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నా. నాకు అందరూ అవసరంలా, నిజంగా నాకు ఆ వృద్ధి కావాలి. ఎస్, ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు. నా కుటుంబంలో అభివృద్ధి, నా ఫైనాన్సెస్లో అభివృద్ధి. ప్రభువు చెప్పినట్టుగా నేను విత్తుతా, ప్రభువు చెప్పినట్టుగా నేను కోసుకుంటా, ప్రభువు చెప్పినట్టు నేను చేసేస్తా. నా ఫోకస్, నా దృష్టి అంతా ప్రభువు మీద ఉంచుతా, నేను ఉంచుతా అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీ స్థలంలో లేచి నిలబడండి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. మాట్లాడదాం కొద్ది నిమిషాలు ప్రభువుతో. పరిశుద్ధుడా, నమ్మకమైన దేవా, ఆగిపోయాం ప్రభా. ఆత్మీయ జీవితంలో ఆగిపోయాం, శారీరకమైన జీవితంలో ఆగిపోయాం, హీలింగ్స్లో ఆగిపోయాం, మిరకల్స్లో ఆగిపోయాం, వాక్యంలో ఆగిపోయాం, స్వస్థతలో ఆగిపోయాం, టాలెంట్స్లో ఆగిపోయాం ప్రభా. కానీ నువ్వు అంటున్నావు ఈరోజు వృద్ధి కలుగు చేసేది నువ్వే. మా గురించి మాకంటే ఎక్కువ నీకు తెలుసు ప్రభా. ఎందుకంటే మా లోపల వృద్ధి అనే విత్తనాన్ని పెట్టింది నీవే. మా లోపల వృద్ధి కలుగు చేసే ఆ కెపాసిటీని పెట్టింది మీరే. మా లోపల వృద్ధిని చూసింది మీరే. మమ్మల్ని గొప్ప జనాంగముగా చేయబోతున్న దేవుడు మీరే. మమ్మల్ని గొప్పవారిగా ఉంచబోతున్న దేవుడు మీరే ప్రభా. చెప్దామా? యేసయ్యా నీకు వందనాలు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. మాకు కావాలి ప్రభా, నీ వృద్ధి నాకు కావాలి, నీ వృద్ధి నాకు కావాలి. ఆత్మీయంగా అభిషేకంలో నీ వృద్ధి కావాలి, హీలింగ్ లో నీ వృద్ధి కావాలి. నేనే ఒక మిరకల్ అవ్వాలి ప్రభా. నా ఎక్స్పెక్టేషన్ జరుగుద్ది అని కాదు, నా ద్వారా నువ్వు చేయబోతున్నావన్నది. దేవా, నా నిన్నటి సంవత్సరం స్థాయిని ఈ సంవత్సరంకి నాకు వద్దు ప్రభా. ఈ సంవత్సరం ఇంకా నెక్స్ట్ లెవెల్కి నేను వెళ్ళాలయ్యా. ఈ 2 నెలలు ఉంది, ఈ 2 నెలల్లో నేను డిజైర్ పెంచుకుంటా, నా ఫోకస్ మార్చుకుంటా. దేవా, నీకు నేను లోబడతా, నీ చిత్తానికి లోబడతా, నేను తగ్గింపగలిగి ఉంటా ప్రభా. ఈ 2 నెలల్లో, ఈ సంవత్సరం అంతా నేను ఏం పోగొట్టుకున్నాను? నవంబర్ ఇస్ ద మంత్ ఆఫ్ రెస్టరేషన్. నువ్వు ఏదైతే వృత్తిని పోగొట్టుకున్నావో, నువ్వు ఏదైతే ఎదుగుదలను పోగొట్టుకున్నావో, నువ్వు ఏ గ్రోత్ అయితే పోగొట్టుకున్నావో, నువ్వు ఏదైతే ఎక్కువ కావటం పోగొట్టుకున్నావో, ప్రభు దాన్ని రెస్టోర్ చేయబోతున్నాడు. డెత్ ని రివర్స్ చేసిన దేవుడు ఈరోజు నీ పరిస్థితిని రివర్స్ చేయబోతున్నాడు. ఆయన ఇంక్రీజ్ లోకి, వృద్ధిలోకి తీసుకెళ్ళబోతున్నాడు. ఆశ ప్రభు మీద ఆశ ఉంటే, నీ గురి ప్రభు మీద ఉంటే, ప్రభు మాటకి నీ తగ్గింపు ఉంటే నీ జీవితంలో వృద్ధి కలుగుతుంది. మాట్లాడదాం, ప్రభుతో మాట్లాడదాం. పరిశుద్ధాత్మదేవా, నువ్వు నాకు ఇచ్చిన ప్రతి మాట నేను విత్తాను ప్రభా. నెక్స్ట్ టైం నేను వచ్చేటప్పటికి అనేక మందిలో ఈ వృద్ధిని నేను చూడబోతున్నానయ్యా. సంఘములో వృద్ధిని చూడబోతున్నానయ్యా, ఆత్మలో వృద్ధిని చూడబోతున్నానయ్యా, ఫైనాన్సెస్లో వృద్ధిని చూడబోతున్నానయ్యా. దేవా, మా పరిస్థితుల్లో వృద్ధిని చూడబోతున్నా. మా విశ్వాసంలో వృద్ధి, మా ప్రేమలో వృద్ధి, మా పనిలో వృద్ధి, మా తలాంతులలో వృద్ధి నేను చూడబోతున్నాను తండ్రి. అట్టి కృపతో సంఘాన్ని మీరు ముందుకు నడిపించమని, కృప నుండి కృపకే, ప్రేమ నుండి ప్రేమకే, ఒక గ్లోరీ లెవెల్ నుండి ఇంకొక గ్లోరీ లెవెల్కి మీరు తీసుకెళ్తున్నందుకే వందనాలు చెల్లిస్తున్నాను. దేవా, నీ కుమారుని నడిపిస్తున్న మీ కుమారుని ఆశ, మీ కుమారుని ఫోకస్, మీ కుమారుని యొక్క తగ్గింపును చూస్తున్నావు ప్రభా. దేవా, కొత్త వాళ్ళు వస్తే పాత వాళ్ళని మర్చిపోయే ఫోకస్ కాదయ్యా. దేవా, ఆ బిడ్డ చిరస్థాయిగా ఉండే నీ మీద ఫోకస్ ఉంచాడు ప్రభా. సంఘంలో ఉన్న ప్రతి బిడ్డలు నీ మీద ఫోకస్ ఉంచుదురుగాక. వారి ప్రార్థన మారకుండునుగాక, వారి ఆశ మారకుండునుగాక, వారి రోషము మారకుండునుగాక. అట్టి కృపతో బిడ్డలు మీరు బలపరచమని, నీ బిడ్డలకు ఈ రొట్టెను విరిచిచ్చే ఆధిక్యత నాకు ఇచ్చినందుకే వందనాలు చెల్లిస్తూ, దేవా, నా తుది శ్వాస వరకు నీకు నమ్మకంగా బ్రతికే కృపను గ్రహిస్తారని నమ్ముతూ, మీరు చెప్పిన మాటకు శిరస్సా వహించే ఆ తగ్గింపు నాకు మాకు మీరు దయచేస్తారని నమ్ముతూ, యేసు వారి నామం పేరట అడిగి జవాబు పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్.